జిల్లా చిలువూరులో భర్త ప్రాణాలు తీసిన కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. నాగరాజు ప్రాణాలు తీసేందుకు ఒక ఆర్ఎంపీ సాయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు గోపికి ఒక ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ దగ్గర నుంచే నిద్ర మాత్రలు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ భార్య అలాగే ఆ ప్రియుడితో పాటుగా ఆ ఫ్రెండ్ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త శివనాగరాజుతో మొదటి నుంచి లక్ష్మికి గొడవలు అవుతూ ఉన్నాయని మాధురికి. ఈ గొడవల నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారమే ముందుగా తనకు రావాల్సినటువంటి ఆ కట్నం డబ్బుల విషయంలో గొడవ పడి ఒక అరెకరం పొలం తన పేరు రాయించుకొని ఇక తనకి తన బాయ్ ఫ్రెండ్కి ఏ ఇబ్బంది లేదనుకున్న సమయంలో ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసి అతని ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే సహజంగా మెడికల్ షాప్స్కి వెళ్తే డైరెక్ట్గా వెళ్ళి అడిగితే స్లీపింగ్ పిల్స్ ఇవ్వరు. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అది ఎవరు, ప్రాపర్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. కానీ అందుకే ఈ విషయంలో ఏం చేయాలా అని ఆలోచించి మరొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ పిల్స్ తీసుకొని వాటిని తన భర్తకు పెట్టే ఫుడ్లో కలిపి 20 పిల్స్ కలిపారు. 20 ఆ టాబ్లెట్స్ కలిపి ఆ భర్తకు తినిపించారు. ఆ తర్వాత అతను స్పృహ కోల్పోయిన తర్వాత అతని ముఖం మీద ఒక పిల్లో పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. పొద్దున్నే లేచి మళ్ళీ డ్రామా మొదలుపెట్టారు. మొత్తానికి పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇప్పటికే మాధురిని, తన బాయ్ ఫ్రెండ్ గోపిని, అలాగే వీళ్ళకి ఆ స్లీపింగ్ పిల్స్ ఇచ్చినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరొకరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఇప్పుడు ప్రజెంట్ అసలు విచారణ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి లైవ్లో ఉన్నారు. సాయి, ఈ కేసు విచారణ అసలు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏం డీటెయిల్స్ తెలుస్తున్నాయి కొత్తగా? దుర్ఘటనలకు సంబంధించి భర్తని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి అంశంలో అనేక అంశాలు పోలీసుల విచారణలో మాధురి చెప్తున్నటువంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఆమె భర్తకి అంటే బిర్యానీ చేసేటటువంటి సమయంలో కలిపినటువంటి స్లీపింగ్ పిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరి దగ్గర నుంచి వచ్చాయనే దానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టగా తనకి తెలిసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ నుంచి తీసుకోవడం జరిగింది అనే విధంగా తెలుస్తుంది. అంటే ఈ సంఘటనలో ఈ హత్య జరుగుతుంది, ఇట్లా చంపడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది ఆర్ఎంపీ డాక్టర్కి క్లియర్ గా వాళ్ళు వివరించారు. ఆ వివరించినటువంటి సమయంలో అతను దీనికి సంబంధించి ఎన్ని పిల్స్ వాడితే అతను తీవ్రంగా నిద్రలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, దాని ద్వారా హార్ట్ అటాక్ అంటే హార్ట్ కి సంబంధించినటువంటి అంశాలు పరికరంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా క్లియర్ గా వివరించి మరి ఆ టాబ్లెట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే టాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఒకవేళ అతనికి హార్ట్ స్ట్రోక్ రావటం కానీ లేకపోతే అంటే మోతాదుకు మించినటువంటి స్లీపింగ్ పిల్స్ వాడితే వాళ్ళు చనిపోయేటటువంటి అంశాలు ఉంటాయనే విధంగా వీళ్ళకి కొంత సమాచారం ఉండటం, దానిని ఆర్ఎంపీ కూడా క్లియర్ గా చెప్పడం, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ బిర్యానీలో మాధురి తన భర్త శివనాగరాజుకి బిర్యానీలో ఇవన్నీ కలిపి పెట్టడం జరిగింది. అతను భార్య ఎంతో ప్రేమగా చేసినటువంటి బిర్యానీని తిన్నాడు. తిన్న తర్వాత నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆయన అంటే తింటూనే పడిపోయాడు లేకపోతే బెడ్ మీద జరిగిన దానికి సంబంధించిన వివరంలో టాబ్లెట్లు అనేది అతను ఇచ్చారు, మేము కలిపాము. అది తిన్న తర్వాత నార్మల్ గా వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు అనే విధంగా కూడా మాధురి చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైనా కూడా వైద్యుడికి ఒక రకంగా అంటే ఆర్ఎంపీల పైన ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సుద్దపల్లిలో జరిగినటువంటి అంటే తురకపాలెంలో జరిగినటువంటి గుంటూరు జిల్లా తురకపాలెంలో ఆర్ఎంపీలు తమకు తెలియనటువంటి వైద్యం చేసి అత్యధిక మోతాదులో వాళ్ళు ఇచ్చినటువంటి మెడిసిన్ వల్ల ఆ ఊళ్ళో 10 మంది చనిపోయినటువంటి సంఘటన ఉంది. దానిపైన ఇప్పటికే విచారణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రాల్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ ఒక హత్యకు క్లియర్ గా అతనే పక్క ప్రణాళిక రచించినటువంటి పరిస్థితి ఉందంటే ఎలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి, ఈ ఆర్ఎంపీల పట్ల ప్రభుత్వం ఎందుకు ఎంత నిర్లక్ష్యంగా ఉంది అనేది తెలుస్తుంది. అదేమనంటే
సంఘాలు వాళ్ళు ఒక యూనియన్లు ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద భారీ మీటింగులు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరులో ఈ మధ్య కాలంలో ఉదయ హాస్పిటల్లో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఆర్ఎంపీలు లేకపోతే వైద్యమే లేదనే విధంగా చెప్పారు. మరి ఇలాంటి సంఘటనల పైన మాత్రం వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక హత్య జరుగుతుందంటే కనీసం తెలిసినప్పుడు ఆపేటటువంటి ప్రయత్నం సామాన్య ప్రజలు ఎవరైనా చేస్తాడు. వాళ్ళు ఎంత కర్కోటకలైనా కూడా ఒక మనిషి చనిపోతున్నాడంటే కనీసం ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అతను వైద్య వృద్ధులు అంటే వైద్యుడు నిజంగా బతికించడానికి టాబ్లెట్లు ఇవ్వాల్సింది ఒక మనిషిని చంపివేయడానికి అతను సహకరించాడంటే ఎలాంటి సంఘటనలు ఉన్నాయనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆర్ఎంపీని విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అతను ఈ ఇన్సిడెంట్ ద్వారా జరిగినటువంటి సంఘటనే కాకుండా మరి ఇలా ఎంతమందికి ఆయన ఇలాంటి పరిస్థితులు చేశాడనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఏదైనా కూడా భార్య మాధురి క్లియర్ గా శివనాగరాజుని చంపాలనేటువంటి అంశంలో అయితే పక్కా ప్రణాళికగా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అతన్ని చంపేటటువంటి కొంతకాలం ముందే వాళ్ళ అంటే పెళ్లి అప్పుడు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన పేరు మీదకు మార్పించుకోవడం జరిగింది. శివనాగరాజు పేరు మీద నుంచి మాధురికి. కానీ అతను ఇదంతా పసిగట్టి తన డాక్యుమెంట్స్ అన్ని కూడా తన స్నేహితుడి దగ్గర పెట్టాడనే విధంగా తెలుస్తుంది. చనిపోయిన తర్వాత తన స్నేహితుడు వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పోలీసులకు సమర్పించినట్లు కూడా నిన్న విచారణలో బయటకు వచ్చినటువంటి సంఘటనలు. మొత్తంగా ఈ ఇన్సిడెంట్ అనేది ఒక రకంగా చూడాలంటే సభ్య సమాజం అంతా కూడా తలదించుకునేటటువంటి సంఘటనలు అని చెప్పొచ్చు. ఎందుకంటే భార్యాభర్తల బంధం అనేది అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి బంధాలు ఒక బంధంగా చెప్పొచ్చు. అలాంటి బంధాన్ని కూడా అతన్ని చంపడానికి ప్రణాళిక రచించడం, అది కూడా అతనికి తెలియకుండా చనిపోయేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి అంశం. ఇంకోటి ఆ రోజు విచారణలో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తన వెనక భాగంలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా విరిగిపోయాయి అనే విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందంటే ఒక భర్తని అత్యంత పాశవికంగా చంపాలనే ఆలోచన భార్యకి రావడం అనేది దారుణం అనే విధంగా కూడా స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఈ ఇన్సిడెంట్ లో ఇంకెంతో మంది ఉన్నారు అంటే ఆమెకు సహకరించిన వాళ్ళు ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ ఎవరెవరు ఉన్నారు అనేది కూడా బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఆ భార్య తన లవర్తో కలిసి ఇలాంటి ఒక ప్లాన్ చేసినప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్ అయ్యి ఉండి అతని దగ్గరికి వెళ్ళి ఇలాంటి మేము ప్లాన్ చేస్తున్నాం మాకు ఎందుకు కావాలి అని అడిగినప్పుడైనా అతనైనా కనీసం ఆలోచించలేకపోయాడా? వీళ్ళకి ఇస్తే రేపు నేను కూడా దొరికిపోతాను కదా, నేను జైలు పాలవ్వాలి కదా అని కనీసం ఆలోచించలేకపోయాడా? లేకపోతే ఇంకేమైనా అతనికి ఆశ చూపించారా అనేది ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఇతను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అసలు ఇందులో? ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తున్నారు అంటే ఎవరైనా సరే బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా సరే భయపడతారు. అలా ప్రాణాలు తీయడం ఏంటి, రేపు కేసు అయితే ఏంటి పరిస్థితి, అసలు తప్పు కదా ముందు అని చెప్పి చెప్తారు. కానీ అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడంటే అతనికి ఏదైనా ఏం ఆశ చూపించారు? డబ్బులు ఇస్తామన్నారా? ఇంకెలా అతన్ని ప్రలోభ పెట్టారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారింది. మరోవైపు తన భర్త ఎక్కడ సీసీ కెమెరాస్